హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈ ఎండలో మాడి మస్ అయిపోయాను. 32 అవుతుంది. ఇది గ్రౌండ్ నెట్ ఫామ్. సో 10 లీటర్స్ ఉందనమాట. అలవాటు లేని పంచాయతీలు చేసి ఇట్లా ఉంటాను. తను వెళ్ళిపోయినాడు. నేను అసలు అటు సైడ్కి వెళ్ళే దారి అదో ఎత్తుకుంటున్నా. సో చూద్దాం ఎక్కడికి పోతే నా దారి దొరుకుతుందో లేదో. ఇదంతా ఎందుకు ఎండిపోయిందో అంటే పీటుతామన్నారు. సో ఎలా ఎప్పుడు అనేది అయితే నాకు తెలియదు. టుమారో డే ఆఫ్టర్ టుమారో అయినో నాకు తెలిసినంత వరకు. సో ఇంకా నేను అటు సైడ్కి వెళ్ళాలి. అటు సైడ్ కూడా డ్రోన్ ఎట్టి అదంతా డ్రోన్ ఎట్టి ఆడ బట్టి పేల్చడానికి పెట్టినారు. సో ఇంకా పోవడానికి దారి లేదు కొండల మధ్య. నేనైతే తప్పిపోయినట్టున్నా. భయం వేస్తుంది. సో ఇటు ఎట్టున్నట్టయితే దాంట్లోనే పడ్డం లేదు. ఈ పొదలు ఎక్కున్నాయి, ఆ పొదలు ఎక్కున్నాయి. సో ఇదే అనుకునే వెళ్తున్నా. తను ఎట్లా వెళ్ళాడు కూడా నాకు అర్థం రావట్లేదు. ఇది ముందే ఫారెస్ట్ తప్పిపోతే మళ్ళీ మనది ఇది ఇంకా డ్రోన్ నెట్స్ ఉండాలి కదా. సో ఏంటి లేవు ఇక్కడ. ఇంకా అక్కడ చిన్న దారి ఉంది, ఆడికి వెళ్ళి ట్రై చేద్దాం. కనపడతాడేమో. పిలిచిటచ్చింది మర్చిపోయినట్టున్నాడు. ఎక్కడున్నాడో మహానుభావుడేమో. దారిలో నుంచి బయట వస్తాను. అట్లా ఉంది. అక్కడేమో ఉన్నాడేమో చూద్దాం. వెతుక్కుంటూ పోతున్నా. కనపడినాడమ్మా. ఇంత ఎండకి నీడే లేక కూర్చుండేటి. స్ప్రింక్లర్లు మార్చేటి ఈ టైంలో ఎందుకంటే మారిపోతుంది పోర్టల్లో. సో ముదురు బట్టి వెళ్ళిపోవాలా. ఇప్పుడు డెడ్ అయితే మొలిసేసింది. సో వీళ్ళు పట్టించి నాకు దీని ప్రాసెస్ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు 10 కామెంట్ చేయండి. చూడండి ఎక్కడ చూసినా ముళ్ళు. అసలు కాళ్ళు పెట్టేది కూడా లేదు. ధైర్యం చేసి అడుగు పెట్టేయడమే. ఇక్కడ చూసిన ముళ్ళే డ్రాయింగ్స్. అవి ఏంటో పర్పుల్ కలర్ దాంట్లో పూలు రాసేదాంటే అవి ఏం చెట్లు అర్థం అవ్వట్లేదు. తను ఇందే పని చేసుకుంటున్నాడు. యాడ చూసిన ముళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం దాటి వచ్చేటప్పటికి నాకు ముళ్ళు అయితే కాళ్ళలో దూరిపోయినాయి. చెప్పులు ఉన్నారు కూడా. సో చాలా పెయిన్. అందరు అంటారు చదువుకోకపోతే ఫార్మింగ్ చేస్తాం, ఇది చేస్తాం, పంటలు పండిస్తామని. సో ఇది చాలా అంటే చాలా కష్టం గాయ్స్. నడిచేటే కష్టం. మీరు ఓవర్ చేస్తున్నారులే అంటే నేనైతే 2 minutes 37 seconds వీడియో రికార్డ్ చేసిన. మన ఓన్ ఎక్స్పీరియన్స్ ఒళ్ళంతా చెమట కాడుతుంది. డ్రెస్ వస్తుంది. అసలు ఆ ప్లేస్ చింతమాన్ చెట్టు పోవడం ఈజీ అనుకుని వస్తే ఇక్కడ చూడండి. ఈ పచ్చటి పొలాల్ని చూసేటి ఫారినర్స్కి ఒక ఫ్యాషన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఫార్మర్స్కి ఒక ఎమోషన్. సో ఐ థింక్ అర్థమయ్యింది నాకు కూడా. సో ఆడ కూర్చుండే కూడా స్థలం లేదు. నీడకి నిలబడాల్సిందే. నాకు గుచ్చుకుండే మూడుని అయితే జూమ్ చేసి చూపించాలనుకుంటున్నాను. చూడండి అటు ఈ ఎండకు నాకు కనపడతానే లేదు తెలుదు. నాకైతే స్క్రీన్ ఎన్నోసార్లు ఇప్పుడు ఇక్కడ నడిచి వచ్చేటప్పుడే స్కిడ్ అయి పడ్డానే. స్కిడ్ అయి పడతా అంటే 4 times బ్యాలెన్స్ చేసుకోలేక. స్టూస్ అన్నీ ఎందుకు వచ్చారంటే ఈవినింగ్ మార్నింగే మార్చాలని లేదు కదా. స్ప్రింక్లర్లు టైమింగ్స్ని బట్టి ఉంటుంది, కరెంట్ టైమింగ్స్. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అసలు ఇంత ఎండకు రావాల్సినంత అవసరం నాకు లేదు. వచ్చా సో పోయే దారి లేదు. దాన్ని పని చేస్తున్నాడు ఎండకి. చింతపూత చూడండి ఎంత బాగా పూసిందో, కానీ ఆడిపోయినా కొంచెం భయమే. నాకు ముళ్ళు రుచుకుండేది చూడండి. అసలుకి ఏం పని చేయకపోయినా ఇంత ముళ్ళు రుచుకుంటాయి అంటే తను ఇంకా ప్యాంట్ వేసుకోవాలి షార్ట్. విత్ షార్ట్ వేసుకున్నాడు. నేనైతే నీడలో వచ్చి ముళ్ళులన్నీ క్లియర్ చేసేసుకున్నా. అయితే కాళ్ళు స్లిప్పర్స్ అయితే క్లీన్ చేయలేదు. ఇది చింత చెట్టు అంటున్నా, కాదు చీట్ చెట్టు. బాడీ మొత్తం స్వెట్టింగ్ అవుతుంది. సన్ స్క్రీన్ రాసుకొని వచ్చానమాట. తను ఏదైతే అంత ఎండట అసలు ఎలా నడుస్తున్నాడో అర్థం రావట్లేదు. ఫుల్ ఇరిటేషన్. స్నానం చేసినట్టు లేదు. ఎంత కష్టపడతారని ఐ థింక్ అన్ని పోడు 1 lakh కూడా మిగలదు. నాకు తెలుసు ఆ విషయం. నా ఫోన్ అయితే 100 degrees దాటిపోయి హీట్లో ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. తను ఇంతగా మోస్ట్గా వెళ్తున్నాడు. సో తనకి ఎంత ప్రెజర్ ఉందో నేను చెప్పలేను.
వాయిస్ ఓవర్ అలాంటివి ఏంటి ఈదలుచుకోలేదు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక్క రోజుకి ఒకటి ఆఫ్టర్నూన్కి అనొద్దండి. ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, ఇంత పెరిగినప్పటి నుంచి ఇట్లా తోటలలో ఎప్పుడు రాలా. ఇంట్లో అంటే బోర్ కొడుతుంది అనే ఒకే ఒక ఒపీనియన్తో బయటకు వచ్చా. నడుస్తుంటే మాత్రం చుట్టడే అలాంటిది అట్లా లాక్కపోయి అక్కడ పేర్చాలి. నేను ఫస్ట్ నుంచి వీడియో చూపించాను చూడండి, అక్కడ పేల్చాలి. నేను అక్కడి వరకు పోదలుచుకోలేదు, వీడియో కోసమైనా పోను. సో నాకు తెలుసు లాస్ట్కి పరదా మీద ఓని మీద కూడా ముళ్ళులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోవాలని నాకైతే ప్రజెంట్.